నువ్వు చెప్పినట్టుగానే మన అడవిలో ఉన్న ఏనుగు దంతాలు, పులి చర్మాలు, ఎర్రచందనం నల్లమల్ల అడవిలో ఉన్న మన స్థావరానికి చేర్చాం. కానీ అక్కడ పోలీసులు మన స్థావరాన్ని చుట్టుముట్టి వాటిని స్వాధీనం చేసుకున్నారన్న. అవునన్నా, ఇదంతా కాదు చేసిన పని మన సొంత విషయం. ఆ పోలీసులు చేరవేస్తుందే కాక పట్టుకున్న వారికి ₹1,00,000 బహుమానిస్తారండి.
ఎక్కడ నాకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన ఆ గుంట నక్కలు ఎక్కడరా? తీసుకువచ్చామన్నా మన రాష్ట్ర మంత్రులు వచ్చామన్నా. శబాష్ శబాష్ గారు, శబాష్. ఈ మొదలు ఎవరు పట్టుకోలేరు. నన్ను పట్టుకోవడానికి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం వల్లే కాక కేంద్ర దళాలు రప్పించి నన్ను మట్టు పెట్టాలని నాపై నిలుపుదాడి చేసి నన్ను బంధించి ఆ వాళ్ళను చంపించిన ఆ ఎస్కార్టన్ పర్వర్ విజయ్ గాంధీ నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరిగి నన్నెవ్వరూ బంధించలేరని రుజువు చేశాను. నిన్ను బంధించే మగాడు ఇప్పటి వరకు ఎవరు పట్టలేదన్నా. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదురా. అది ఎలాగన్నా? మన స్థావరానికి వచ్చే దొంగలు ఇంకో పాత్రలతో పుట్టి ఉంచారు. అవి మీకు మాకు తప్ప ఇంకొకరికి తెలియదు. ఒకవేళ వేరే మార్గంలో వస్తే అక్కడ కూడా బొమ్మలు పేలి జనాల వృద్ధి అని పేపర్లో పడుతుంది. అయినా మన వాళ్ళు కొంతమంది మూర్ఖంగా ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అన్నా చిన్న ఎలా తప్పించాడన్నా? అదే ఈ అన్న మీద నా తమ్ముడి ప్రేమరా. సరిగ్గా ఉదయం 10 గంటలకి ఎస్కార్ట్లో నన్ను కోటికి తీసుకెళ్తున్నారు. ఎదురుగా ఒక రోడ్డుపై పడి ఉన్నాడు. వాడు కోటికి అందరికీ లేకపోయేసరికి వేళలో ఉన్న పోలీసులు కొంతమంది వాడిని తీయడానికి వెళ్ళిపోయారు. ఏమైందన్నా? వాడు బతికొన్న మనిషి కాదురా, చచ్చిన శవం. ఆ శవానికి నాటు బాబులు సుంటే విమర్శకుల ద్వారా మన సింగన్న సుస్తుడతాడు. అంతే అంతే. పోలీసులు ఒకే దెబ్బతో ఫినిష్. అదే అదనగా వాళ్ళ వలయాన్ని ఛేదించుకొని మన సమావేశ విషయాన్ని పోలీసులకు చేరవేసిన ఆ ఎస్కార్టన్ ఫార్మసీ కానీ ముక్కలుగా నరికాను. అవునన్నా నిన్ను పట్టుకోవడానికి ఆ కేంద్ర దళాలు రేపు మన అడవికి వస్తున్నాయంట.
ఓహో డాక్టర్ మీరు మీరు నా కోసం మీకోసం కావలసినంత డబ్బులు విలువైన బంగారాన్ని మీకు దక్షిణంగా సమర్పించుకున్నాం. ఏ ఏ ఎందుకు ఎందుకు డాక్టర్ మీరు ఒకసారి పెడతామని కానీ నువ్వు చేసింది ఏమిటి డాక్టర్? కాల్పుల్లో గాయపడిన నా మనుషులు ట్రీట్మెంట్ కోసం నీ వద్దకు వస్తే నువ్వు నువ్వు చేసింది ఏమిటి డాక్టర్? పోలీసులకు భయపడి నా మనుషులను పట్టిస్తావా? మరి దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? నా ప్రాణంతో సమానమైన నా మిత్రులు ప్రాణాలు కోల్పోవడం. అందుకే అందుకే డాక్టర్ ఈ ప్రాణాలు కూడా పచ్చ పొదల్లో కలిసిపోవాలి. అదే అదే నాకు కావాల్సిన ప్రతిఫలం. నీవు నీవు ఇవ్వగలిగింది కూడా. చూడు డాక్టర్, పిరికివాడు ప్రతి క్షణం చస్తూనే ఉంటాడు, కానీ నాలాంటి ధైర్యవంతుడు ఒకే ఒక్కసారి మరణిస్తాడు. నా విషయం బాగా తెలిసిన నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు. మరి ఈ తప్పులకు శిక్ష ఈ డాక్టర్ తలగినగా వేలాడదీసి చెప్పులు కొట్టండి. మీరు మీరు న్యాయ రక్షకులు కదా? నాకు సంబంధించిన ఫైలు కోర్టులో ప్రవేశపెట్టుకున్నాను. ఫైలు కాడికి ప్రయాణం కట్టాడు. మరి మరి నువ్వు నా తమ్ముడు వాళ్ళు పోలీసులకి చెప్పి ఘోరాధిఘోరమైన తప్పు చేశావు. మరి నేను నేను ఏం చేయాలి? చూడలాయా, ఈ మొదటి సంగతి తెలియకున్నది నా గురించి నన్ను పట్టించాలని పోలీసులకు సమాచారం ఇచ్చి నన్ను బంధించాలనుకున్నావు. ఎందుకు ప్రాణాలు ఉంచుతారా? ఈ లాయర్ తీసుకువెళ్ళి మన చిట్టి గారికి ఆరంగా పడే తీసుకెళ్ళు. మీరు మీరు నా కోసం అసెంబ్లీలో బల్ల కొద్ది మరి నిరాహార దీక్ష చేస్తారు కదా? చూడ ఎమ్మెల్యే, నేను తలుచుకుంటే ఈ నియోజకవర్గాన్ని చేయగలరు. నీకు తెలుసా లేదు, ఈ నియోజకవర్గంలో ఓట్ల కంటే నా చేతుల్లో చచ్చిన వాళ్ళు ఓట్లే ఎక్కువ. దీక్ష
నేను తలుచుకుంటే ఇప్పుడు ఇప్పుడు నిన్ను పోలీసుగా పట్టించి నీకు ఉరికమ్మం ఎక్కిస్తాను రా. నువ్వు భయపిస్తే భయపడటానికి నీకు బడి పిల్లాడి కాదురా. నువ్వు ఫిరంగిలా దూసుకు వస్తే ఆ ఫిరంగిని తన తండ్రి మెస్సైలని నాతో గెలిచారతో ఈయన కొడుకుని శవాల గుట్టల మీద నుంచి కొండ ఏంట్రా తీసుకురా. ఈ మొదలంటే శత్రువుల గుండెలో ముళ్ళు లాంటివాడు. ఈ మొల్ల పేరు చెబితే ముల్లోకాలు సైతం ముచ్చమటలు పడతాయి. అలాంటి ఈ మొల్లతల్ని చంపాలని ఎవరైనా వస్తే వాడి తాట తీసే కాదులకు ఎగటలకు ఎరువు